సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. ఈ రోజుల్లో లవ్ చేసుకునేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నారంటే పేరెంట్స్ మీరు మాకు అవసరం లేదు, నాకు మీతో సంబంధం లేదు అని చెప్పేసి అబ్బాయి ఇన్స్టాలో పరిచయమైనా, ఫేస్బుక్లో పరిచయమైనా, లేదు అంటే ఎవరో ఫ్రెండ్ ఎదురు పరిచయమైనా సరే వారితో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. రీసెంట్గా ఒక కేసు నా దగ్గరికి వచ్చింది. నేను అసలు అది విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. తల్లిదండ్రులు కూడా ఒక్కసారి విన్న తర్వాత కూతురు చేసిన పనిని మొత్తం మర్చిపోయి వచ్చి వారు కూడా చాలా హ్యాపీగా అమ్మాయిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది ఈ కేసులో అనేది నేను ఒక్కసారి చెప్తాను, వినండి. ఆ అమ్మాయికి ఒక అబ్బాయి ఫ్రెండ్ త్రూ పరిచయం అయ్యాడు. అయిన తర్వాత వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడము, స్కూల్ నుంచి రాగానే ఆ అమ్మాయి 10th క్లాస్ అయిపోయిన తర్వాత స్కూల్ నుంచి రావడము, తర్వాత నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి 1 year 2 years ఈ అమ్మాయి ఎప్పుడైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా వీళ్ళు లవ్లోనే ఉన్నారు. ఆ లవ్ విషయం ఇంట్లో ఒక్కరికి కూడా తెలియకుండా మెయింటైన్ చేసింది. అసలు మామూలుగా కాదు. అంటే తల్లిదండ్రులు చెప్పిందంతా వింటున్నట్టే ఉంది. తర్వాత నెక్స్ట్ చదువుకుంటూనే ఉంది, అంతా ఓకే. అయిన తర్వాత ఫ్రెండ్తో మాట్లాడుకుంటాను అని చెప్పేసి ఫోన్ తీసుకోవడం, ఆ నెంబర్ కూడా వాళ్ళ అమ్మ మొబైల్లో ఏదైతే ఉంటుందో ఆ మొబైల్లో డిలీట్ చేయడం. ఇంకా సరే కూతురు మా దగ్గరే ఉంటుంది, మా కళ్ళ ముందే ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అసలు ఏం పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆమెకు 19 years వచ్చిన వెంటనే ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో ఇంకా మనం పెళ్లి చేసుకుందాము, మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు, మనం ఇప్పుడు ఎవరిని అడగనవసరం లేదు, మనకు నచ్చినట్టుగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఇంట్లో చెప్పలేదు. పొద్దున్న లేసేసరికి ఆ అమ్మాయి లేకపోయేసరికి అరే అమ్మాయి ఎటు వెళ్ళిపోయింది అని చెప్పేసి మొత్తము సెర్చ్ చేశారు పేరెంట్స్ అంతా కూడా. అరే అమ్మాయి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పేసి మొత్తం చూసేస్తే ఎక్కడ లేదు. ఎవరికి ఫోన్ చేసినా కూడా మా ఇంటికి రాలేదు అంకుల్, మా ఇంటికి రాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఇకపోతే ఒక రోజు తర్వాత అమ్మాయి కాల్ చేసి నా కోసం మీరు వెతకొద్దు, నాకు నచ్చిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను, దయచేసి మమ్మల్ని మీరు వెతకొద్దు, ఏం చేయొద్దు, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను, మీరు వచ్చేయండి అంటే నేను అసలు నా ఆస్తిలో నీకు వచ్చింది గవ్వ కూడా ఇవ్వను, అసలు ఆడెవడు అది ఇదని చెప్పేసి పేరెంట్స్ వాళ్ళ వర్షన్లో ఆ అమ్మాయిని తిట్టడము ఇదంతా కూడా అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో మా పేరెంట్స్ వల్ల ప్రాణహాని ఉంది, మమ్మల్ని రక్షించండి, మేమిద్దరం మేజర్స్ని, కాబట్టి మా బ్రతుకు మేము బ్రతుకుతాము, వీళ్ళు మా లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత పోలీసులు కూడా తల్లిదండ్రులకు కాల్ చేశారు, వాళ్ళని రమ్మని చెప్పేశారు. ఈ పాప వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, అందరూ ఉన్నారు. ఉన్న తర్వాత ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఒక 2-3 తీసుకొని వెళ్ళేసి మీరు నచ్చ చెప్పండి, పిల్లకి తెలియట్లేదు, అసలు జీవితం అంటే ఇది కాదు అని చెప్పేసి ఎంత చెప్పినా సరే లిటరల్లీ నాకు మీరు వద్దు అని మొహం మీద చెప్తుంటే మీరెందుకు నా కోసం ఏడుస్తున్నారు, నేను నా జీవితం నేను ఎలా కావాలో నేను అలా చూసుకుంటాను, నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు ఇతను నేను చాలా హ్యాపీగా ఉంటాను, దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పేసి అన్న తర్వాత లేదు నువ్వు ఎట్లా బ్రతుకుతావు అది అని చెప్పేసి అన్న తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయికి మెడలో ఉన్న గోల్డ్ చైను అదేవిధంగా రింగు తీసి అలా ఇచ్చేసి నేను కట్టు బట్టలతో ఇది మా ఆయన కొనిచ్చిన డ్రెస్సు, నేను ఇంట్లో నుంచి వేసుకొచ్చిన డ్రెస్ కూడా మా ఆయన కొనిచ్చింది, నా ఫ్రెండ్ ఇవ్వలేదు అని చెప్పేసి అదే డ్రెస్ మీద వచ్చింది, ఇంకా ఆయన కొనిచ్చిన డ్రెస్ మీదనే వెళ్ళిపోవడం అనేది జరిగింది. అలా ఎన్ని రోజులు వెళ్ళిపోయింది? మహా అంటే ఒక 2 years తర్వాత అతను పెట్టిన టార్చర్ మామూలుగా లేదు, ఎక్కడికి పోయిందో తెలియదు. అలా మొత్తము 2 years అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఒంటరి అయిపోయింది. ఒక రూమ్లో పెట్టాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏం చేశాడో తెలియదు, అసలు ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని చెప్పేసి వస్తుంది. అయిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఎవరైతే పెళ్ళప్పుడు కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వేరే ఫ్రెండ్ త్రూ నుంచి అలా ఉండి మన దాకా వచ్చింది ఆ కేసు. వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేడం ఇలా ఒక పరిస్థితి ఉంది, ఆ అమ్మాయి అసలు ఏం చేయాలో తెలియట్లేదు, 2 సార్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేయడం జరిగింది, కానీ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయమంటే మాత్రం చెయ్యట్లేదు, కొడతారు తిడతారు అని చెప్పేసి అని అంటుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని అవమానించాల్సి వచ్చింది అని చెప్పేసి నాకు ఇదంతా కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి, నేనన్నా రావడం, లేదంటే ఆ అమ్మాయినన్నా వస్తాను అంటే తీసుకొని రండి అని అంటే వాళ్ళు తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఆ అమ్మాయితో మాట్లాడితే మా తల్లిదండ్రులు నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినా సరే నేను వినలేదు మేడం,
2 ఇయర్స్ తర్వాత నన్ను వదిలేసి అతను ఎక్కడికో వెళ్ళిపోయాడో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ని అడిగినా కూడా నాకు తెలియదు, మీరే వెళ్ళిపోయారు కదా బయటికి అని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి అంటే మేము ఫోన్ చేసాం, పోలీసులకు కూడా మేము కాల్ చేసాము. చేసిన తర్వాత పోలీసుల హెల్ప్ కూడా నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వాళ్ళకు ఫోన్ చేసేస్తే లేదు అండి మా అబ్బాయి ఆ రోజు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అంటే ఇంతవరకు మళ్ళీ అసలు మాకు కాల్ చేయలేదు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అని అంటే పోలీసు వాళ్ళు ఇంకా అది ట్రేస్ చేస్తానని చెప్పేసి అన్నారు. వాళ్ళ నెంబర్ తీసేసుకున్నారు, అంతా ఓకే. అయితే ఈ టైంలో నేను ఏం చేశానంటే మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి అంటే లేదండి నన్ను తీసుకెళ్లరు, ఎందుకనంటే నేను మా పేరెంట్స్ని చాలా హర్ట్ చేశాను, అందరి ముందు పరువు తీశానంటే లేదు ఫస్ట్ నాకు ఇవ్వు నేను మాట్లాడతానని చెప్పేసి నెంబర్ తీసుకొని మాట్లాడితే వాళ్ళ నాన్నకి నేను ఒకటే చెప్పాను, ఏమనంటే ఇలా మీ అమ్మాయి అతను వదిలేసి వెళ్ళిపోయాడు, ఏడుస్తూ 2 సార్లు చనిపోవడానికి ప్రయత్నం చేసి నా ముందర ఉందండి, మీరు వచ్చి ఒకసారి మాట్లాడతారా అంటే నా కూతురు ఎక్కడ ఉంది మేడం చెప్పండి, నేను అడ్రస్ పెడితే ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పేసి ఆయన వితిన్ ఒక 30 to 40 మినిట్స్లో నా ముందర ఉన్నాడండి. రాగానే కూతుర్ని పట్టుకొని గట్టిగా ఏడ్చేసి నేను ఆ రోజు చెప్పింది ఇదే, వాడు కరెక్ట్గా లేడు అన్నా కూడా మీకు ఎక్కలేదు, నా కూతుర్ని నేను చూసుకుంటాను, వాడు ఎక్కడున్నా సరే వాడిని పనిష్మెంట్ చేద్దామని చెప్పేసి కూతుర్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంటే దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క లవ్ చేసుకునే వారికి ఏంటంటే లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పేరెంట్స్ అంగీకారంతో పెళ్లి చేసుకుంటే ఆ సపోర్ట్ అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు తీసుకెళ్ళాడు 2 ఇయర్స్ వరకు కూడా నీతో పాటు ఉన్నాడు, దాని తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. లక్కీగా ఈ 2 ఇయర్స్లో కూడా ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అవ్వలేదు కాబట్టి సరిపోయింది. లేదు అనంటే పిల్లలు పుట్టి ఆ అమ్మాయి ఎటు కాకుండా ఉండుంటే ఎంత ప్రాబ్లమేటిక్ అయి ఉండేది. కానీ ఇదైతే కేసు ఫైల్ అయింది, కేసు రన్నింగ్లో ఉంది, అబ్బాయి కోసం కూడా మొత్తం వెతుకుతున్నారు. హబకాస్ బస్ మనం వేసాము, అది కూడా మనము మొన్న వేసాము. ఖచ్చితంగా పోలీసులు కూడా 1 డేలోనే ఆ అబ్బాయి ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొచ్చి కోర్టులో ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయించాల్సిందే. కాబట్టి అది ఇంకా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకొక లైఫ్ లీడ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి విడాకులు ఇవ్వాల్సిందే, పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. ఇంకొక తెలివి ఏంటంటే ఇద్దరు అది కూడా తీసుకున్నారు, ఏంది మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసేసుకుని మాకు పెళ్ళి అయిపోయింది, అసలు మా అంత మంచి ఏమంటారంటే జెన్యూన్ లవర్స్ ఎవరు లేరు, మేము లవ్ చేసి ఇన్ని ఇయర్స్ పాటు లవ్ చేసి మరి పెళ్లి చేసుకోవడం జరిగింది అంటే అతను ఎంత జాగ్రత్త పడ్డాడు అంటే ప్రతిసారి ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేస్తున్న ప్రతిసారి ఏం చేస్తాడు తెలుసా, ట్యాబ్లెట్స్ వేయడం అనేది జరిగింది ఆ పాపకి. ట్యాబ్లెట్స్ వేస్తూ ఇప్పుడు వద్దు నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి, నువ్వు సెటిల్ అవ్వాలి, మనము కొంచెం డబ్బులు సంపాదించుకొని ఇల్లు సంపాదించుకొని కారు సంపాదించుకొని అప్పుడు మనం పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేసి ముందు నిల్చుంటే అరే మనల్ని కాదని చెప్పేసి వాళ్ళు మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యారు కదా అని చెప్పేసి మనల్ని అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు మనం పిల్లల్ని కన్నా కూడా మనము జీవితాంతం చూసుకోవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పేసి చాలా నమ్మించాడండి. కాబట్టి అబ్బాయిలు ఎప్పుడైనా సరే అమ్మాయిలను నమ్మించడానికి చాలా రకాల మాటలు చెప్తారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా చెప్తున్నారు అనుకోండి, కాకపోతే ఈ కేసులో మాత్రం ఆ అబ్బాయి చెప్పిన మాటలు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్తుంటే నేను రికార్డ్ చేసుకుంటానండి. ప్రతి ఒక్క ఎవరు వచ్చినా సరే క్లయింట్ వారు చెప్పింది నేను రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. అసలు వాళ్ళు ఆ అమ్మాయి చెప్పిన ప్రతి మాటలో ఎంత ఏడ్చుకుంటూ చెప్పిందంటే ఇలా చెప్పాడు, తర్వాత అదే మాట ఇలా అన్నాడు అంటే ఉంటుందండి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏ రిలేషన్షిప్లోనైనా గొడవలు స్టార్ట్ అవుతాయి, మిస్అండర్స్టాండింగ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ నీ వల్లనే నేను ఇలా ఉన్నాను అంటారు, నిన్ను పెళ్లి చేసుకోకపోతే నేను బాగుండేవాడిని అంటారు. ఇలాంటివన్నీ కామన్గా సర్వసాధారణంగా జరిగేవి. కానీ అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఉండడానికి పేరెంట్స్ సపోర్ట్ లేని దానికి చాలా వేరియేషన్ ఉంటుంది. పేరెంట్స్ సపోర్ట్ ఉందనుకోండి, పెద్దలందరూ వస్తారు, కుటుంబం అంతా వచ్చి కూర్చొని ఏం బాబు ఏంటి సంగతి అని చెప్పేసి అడుగుతారు. అమ్మాయి తప్పు చేసినా కూడా ఏంటమ్మా ఏమైంది అని చెప్పేసి అడుగుతారు. అదే మీరు ఎవరి సపోర్ట్ తీసుకోకుండా మేమిద్దరం అసలు చాలా లైఫ్లో లీడ్ చేసేస్తాం, మా ఇద్దరికి ఒకరికొకరం నచ్చినాం కదా, మమ్మల్ని ఎవరు ఆపేవారు ఉన్నారు అని చెప్పేసి కనుక మీరు స్టెప్ తీసుకున్నారు అంటే వీళ్ళు ఎవరు ఉండరు. అతను ఏం చేసినా నువ్వు ఇంకా పడి ఉండాల్సిందే, ఈమె ఏం చేసినా కూడా మీరు భరించాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి మెడలో తాళి కట్టేశారు అంటే లైఫ్ లాంగ్ వారే మీ భార్య, అతనే మీ భర్త. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే లవ్లో జెన్యూన్గా లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెద్దల యొక్క అంగీకారం అనేది తప్పకుండా తీసుకోండి. లేదు అంటే లీగల్గానైనా తీసేసుకొని మీకు పెళ్ళయింది అన్న విషయాన్ని 10 మందికి తెలిసేలాగా చేయండి. దాంతోపాటు మీరు దాన్ని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది చేయించుకున్న తర్వాత నెక్స్ట్ మీ పేరెంట్స్కి ప్రతిసారి కాల్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఓకే నా కూతురుంది నా కొడుకున్నాడు అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే అయ్యో చేసుకుందేవో ఏదో చేసుకున్నావో ఇంటికి రా అని చెప్పేసి ఒక్క సందర్భంలో కాకపోయినా ఇంకొక సందర్భంలోనైనా కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి
ఈ రోజుల్లో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఫ్రెండ్ త్రూ పరిచయం అయ్యాడనో, లేదంటే ఇన్స్టాలో పరిచయం అయ్యాడనో, ఫేస్బుక్లో నాకు చాలా వరకు సపోర్ట్ చేశాడనో, లేదంటే నాకు ఇలాంటి విషయాలలో సపోర్ట్ చేశాడని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిలు అబ్బాయిల ట్రాప్లో కానివ్వండి, అబ్బాయిలు అమ్మాయిల ట్రాప్లో కానివ్వండి పడిపోయి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి నేను మరీ కోరుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే చాలా కేసులు కౌన్సిలింగ్స్కి వస్తున్నాయి. కొన్ని కేసులు ఫైల్ అయిన తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతుంటే చిన్న పిల్లలు ఎంత 22, 23, 24 ఇయర్స్ అలాగే ఉంటారు, యంగ్. అసలు ఇంకా పెద్ద వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే లైఫ్లో మొత్తం సెటిల్ అయిపోయి ఫినాన్షియల్గా సెటిల్ అయ్యాము అనుకున్నప్పుడు పెళ్లి చేసుకొని కుటుంబ సభ్యులను ఒప్పించుకొని వారి సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకోండి, అందరికీ తెలిసేలాగా. అప్పుడు మీకు అందరి నుంచి కూడా సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే ఇలాగే ఈ పాపలాగానే ఒంటరిగా లైఫ్ను లీడ్ చేస్తూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక చచ్చిపోయే పరిస్థితులు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, లవ్ చేసుకోండి, కానీ అది జెన్యూనా కాదా అని తెలుసుకోండి. దాని తర్వాత పేరెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పేరెంట్స్ యొక్క అంగీకారంతో పెళ్లి దాకా వెళ్ళండి. ఇది నేను మాత్రం ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కౌన్సిలింగ్స్కి వస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి చాలామందికి తెలియదు, ఆ మత్తులో ఉంటారు. అంటే వారు చెప్పింది ఆ టైంలో మీకు ఏదైనా సరే కరెక్టే అనిపిస్తుంది. వీళ్ళు తప్ప ఇంకా మా ప్రపంచంలో నా గురించి ఎవ్వరు ఆలోచించరు, నా తల్లిదండ్రులు వేస్ట్, నా గురించి ఇతనే ఆలోచిస్తున్నాడు, 24 గంటలు నా గురించే ఆలోచిస్తున్నాడు అంటే ఆలోచిస్తాడేమో మహా అంటే ఒక 1 ఇయర్, దాని తర్వాత నెక్స్ట్ నీ గురించి కాదు, అతను ఇంకో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఉంటుంది, ఎవరి మైండ్ సెట్ అయినా కూడా అలాగే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. లవ్ చేసేటప్పుడైనా పెళ్లి చేసుకునేటప్పుడైనా జాగ్రత్తలు పాటించండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.